మీ అందరికీ తెలిసిన విషయమే. మన డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయబోతున్నారు. బట్ ఈ సినిమా ఏదైతే అనుకున్న టైంలో లేదనుకుంటే కొంచెం స్టోరీ కుదరక లేదంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా బిజీగా ఉండటం వల్ల ఒకటి ఏంటంటే ఈ సినిమా సంబంధించిన అప్డేట్ అయితే మనకి ఈ బేసికల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే చేయట్లేదు. సురేందర్ రెడ్డి గారు ఇప్పుడు రవితేజ గారి దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా కిక్ 3కి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఒక టాక్ అయితే వస్తుంది. కొన్ని సోర్సెస్ నుంచి అయితే వచ్చే అప్డేట్స్ అయితే ఇవి. సో ఇది ఎంత మట్టికి మనకి అనేది మనకు తెలియాలి. ఇది నిజమా అబద్ధమా అఫీషియలా కాదా అనేది రాను రోజుల్లో మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. బట్ అఫీషియల్గా మనకి ఏంటంటే తెలిసింది, కొన్ని సోర్సెస్ నుంచి వచ్చే అప్డేట్ ఏంటంటే ఖచ్చితంగా సురేందర్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని అయితే ఇంట్రెస్ట్ ఉంది. బట్ ల్యాక్ ఆఫ్ స్టోరీ కానీ ఆల్రెడీ ఏదో ఒక స్టోరీ అయితే అనుకున్నారు, కానీ ఆ స్టోరీ అయితే పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండటం వల్ల చేయలేదు. రవితేజ గారితో కూడా బేసికల్గా చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే కిక్ 2 ఏదైతే కొంచెం ఫ్లాప్ అయిందో దానికి తగ్గట్టుగా కొంచెం ఈసారి రవితేజ గారికి మంచి హిట్ ఇద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారు. మరి కిక్ 2కి సీక్వల్గా మరి కిక్ 3 చేస్తారా లేదనుకుంటే సెపరేట్ స్టోరీతో రవితేజ గారితో సినిమా చేస్తున్నారనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో మనకి బేసికల్గా ఇవన్నీ కూడా తెలియాలంటే మనకి అల్టిమేట్గా అఫీషియల్ అప్డేట్స్ వచ్చేదాకా మనకి ఏది తెలియదు. ఎందుకంటే సురేందర్ రెడ్డి గారికి సైరా నరసింహారెడ్డి కానీ లేదనుకుంటే తర్వాత ఏజెంట్ సినిమా కానీ రెండు కూడా సైరా నరసింహారెడ్డి పక్కన పెడితే ఏజెంట్ అనేది చాలా దెబ్బ అయితే పడింది, మామూలుగా లేదు. అది సురేందర్ రెడ్డి గారి కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ కింద నిలిచిపోయింది. మామూలుగా డిజాస్టర్ కాదనమాట. అఖిల్ గారికి కూడా బ్యాడ్ నేమ్ అయితే తీసుకొచ్చింది ఏజెంట్ సినిమా. ఎక్కువ హ్యూజ్ లెవెల్లో బడ్జెట్ పెట్టారు, యాక్షన్ డ్రామా కొంత ఏదంటే మమ్ముట్టిగానే తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా చాలా బాగా చేసినా కానీ సినిమా అయితే అనుకున్నట్టుగా ఆడలేదు. సో అదొక పెద్ద నైట్ మేర్ లాగా ఒక బ్లాక్ డే లాగా కన్సిడర్ చేయొచ్చు. అయితే సురేందర్ రెడ్డి గారు ఇప్పుడు చాలా లాంగ్ గ్యాప్లో ఆయన న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఆయన అయితే ఒక సినిమాతో రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారితో కూడా చేద్దామని చెప్పేసి అనుకున్నారు. అప్పట్లో సైరా నరసింహారెడ్డి డబ్బింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇంట్రోకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, సో అప్పుడే అనుకున్నారు సినిమా చేద్దామని చెప్పేసి. బట్ అనుకోకుండా కుదరలేదు పొలిటికల్గా బిజీగా ఉండటం వల్ల. అయితే ఇప్పుడు మనకు తెలిసిందే ఓజీ కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ హరిహర వీరమల్లు కానీ ఇలాంటి సినిమాలు చేస్తూ వస్తున్నారు, ఇంకా కొన్ని సినిమాలు చేస్తూ అంటున్నారు. బట్ సురేందర్ రెడ్డి గారికి అసలు స్టోరీ ఏముంది, పవన్ కళ్యాణ్ యాప్ట్గా ఉండేటట్టుగా ఆయనకి హిట్ ఇచ్చే విధంగా ఏం స్టోరీ చేయబోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో చేస్తానని డెఫినెట్గా హిట్ అయితే అవ్వాలి, అందులో డౌటే లేదు. ఎందుకంటే సురేందర్ రెడ్డి గారికి ఆయన డైరెక్టర్ స్కిల్స్ పరంగా ఆయనకి హిట్ అయితే కావాలి. ఏజెంట్ ఏదైతే డిజాస్టర్ చూసారో ఈసారి ఖచ్చితంగా హిట్ అయితే అవ్వాలి, బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవ్వాలి. ఏ హీరోతో చేసినా కానీ ఆయన సినిమా అయితే మటుకు హిట్ అవ్వాలి. సో అందుకే దీనికి తగ్గట్టుగా మనకి వకంతం వంశీ గారు కూడా స్టోరీ ఏదైనా ఎలకేట్ చేసి ఆయనకి ప్రొవైడ్ చేసి ఇద్దరు కూడా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ డైరెక్షన్ కానీ చేసుకొని సినిమా అయితే పవన్ కళ్యాణ్ గారితో చేద్దామని ఒక ఉద్దేశం ఉంది, రవితేజ గారితో కూడా చేద్దామని ఒక ఉద్దేశం అయితే ఉంది. ఒక స్టోరీ అయితే అనుకున్నారంట. ఆ స్టోరీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారితో కుదరకపోవడంతో ఇప్పుడు రవితేజ గారికి అయితే వెళ్ళిందని చెప్పేసి చెప్తున్నారు. బట్ రవితేజ గారు కూడా అది సరైన హిట్లు అయితే లేవు. మనం చూసినట్లయితే వరుస పెట్టి 4-5 ఫ్లాప్లు కొట్టుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా మేజర్ హిట్స్ అయితే లేవు. ఎక్కడ ఏదో ధమాకా ఒకటి లక్కీగా హిట్ అయింది, మిగతా ఏ సినిమా కూడా హిట్ అయితే అవ్వలేదు. మంచి కలెక్షన్స్ కూడా ఏమీ రాలేదు. రవితేజ గారికి కూడా ఇప్పుడు ఈ సంక్రాంతికి ఆ సినిమా హిట్ అవుద్దో లేదో చెప్పలేము. మ్యాక్సిమం హిట్ అయితే పర్వాలేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆయనకి సరైన హిట్లు కావాలంటే మళ్ళీ సురేందర్ రెడ్డి గారు ఏదైతే ఆయనకు కూడా హిట్లు కావాలి, వీళ్ళిద్దరికి కూడా హిట్లు కావాలి. కాబట్టి వీళ్ళిద్దరు కలిస్తే ఒక బ్లాక్ బస్టర్ సినిమాని తీయడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మన కాంబినేషన్ తెలిసిందే కదా, డైరెక్టర్ హీరో లేదంటే ప్రొడ్యూసర్ హీరో, ఇలాంటి కాంబినేషన్స్ ప్యాటర్న్ అనేది ఎప్పటి నుంచో నడుస్తూ వస్తుంది. అదొక హిట్ ప్యాటర్న్ కింద కన్సిడర్ చేస్తారు ఇండస్ట్రీలో. సో అది తప్పులేదు. బట్ దానికి తగ్గట్టుగానే ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ఉన్నారో రవితేజ గారు కానీ సురేందర్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఏ సినిమా తీస్తున్నారు అనేది డౌట్. కొంతమంది కిక్ 3 అంటున్నారు, కొంతమంది కొత్త స్టోరీ తీయబోతున్నారు, కొంతమంది ఏదో సినిమాని రీమేక్ చేయబోతున్నారు. లేదనుకుంటే అది మనకు తెలిసిందే కదా, తమిళ్లో కానీ మలయాళంలో కానీ లేదనుకుంటే హాలీవుడ్ ఫిలిమ్స్లో ఏదైనా కొన్ని ఫిలిమ్స్ ఏదైనా తీసుకుని చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ఎన్ని టాక్స్ జరిగినా ఎన్ని డిస్కషన్స్ జరిగినా
అల్టిమేట్గా మనకి స్టోరీ అనేది యూనిక్గా ఉంటేనే, ఒరిజినల్గా ఉంటేనే జనాలు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే రిపీటెడ్ మూవీస్ మనకు తెలిసింది, ఓటీటీలో నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా చూసేసిన వాళ్ళే, కన్జ్యూమ్ చేసిన వాళ్ళే. ఎక్కడో అరకొర చూసిన వాళ్ళు ఉండరు అనుకోండి, మ్యాక్సిమం చూసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అది మళ్ళీ రీమేక్ కింద తీసుకొస్తారంటే ఎవరో చూడరు మ్యాక్సిమం. ఎందుకంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే రీమేక్ అనగానే కొంచెం వెనకడికి అయితే వేస్తున్నారు. అభిమానులైనా సరే, జనరల్ పబ్లిక్ అయినా సరే వెనకడికి అయితే వేస్తున్నారు. ఎందుకంటే డబ్బులు వేస్ట్ అని, ఓటీటీలో ఉంది కదా మళ్ళీ ఎందుకు చూడటం అనే ఉద్దేశంతో అయితే ఉన్నారు. ఒకవేళ ఇలాంటి రీమేక్ తీసినా కానీ ఎంతో కొంత స్పెషల్ అట్రాక్షన్ కానీ, స్పెషల్ మసాలా కానీ యాడ్ చేసి హిట్ అయ్యే విధంగా తీసుకొస్తే పర్వాలేదు, సినిమా హిట్ అవుతుంది, మంచిగా కలెక్షన్స్ అయితే వసూలు చేస్తే అందులో డౌటే లేదు. దానికన్నా బాధ వేస్తే మనకే ఎక్కువగా రీచ్ అయితే ఉంటుంది, పాపులారిటీ అయితే ఉంటుంది, మంచి కలెక్షన్స్ కూడా రికార్డ్స్ అయితే ఉంటాయి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా రీమేక్స్ సందడి అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో ఇలాంటి రీమేక్స్ కాకుండా డైరెక్ట్గా ఒరిజినల్ మూవీస్ తీసుకొచ్చినట్లయితే మన మూవీస్ వేరే రాష్ట్రాల్లో వేరే భాషల్లో రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు రీమేక్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ట్రెండ్ సెట్టింగ్ కింద ఉండాలి కానీ ట్రెండ్ ఫాలో అయ్యే విధంగా ఉండకూడదు. అదేవిధంగా మీరు బేసికల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు కిక్ 3తో వస్తే కనుక కిక్ 2కి ఏవైతే బ్యాక్లాష్ వచ్చిందో, బ్యాక్ ఫైర్ అయిందో, దానికి మించి ఈసారి హిట్ అయ్యే విధంగా కామెడీ కానీ, యాక్షన్ కానీ, మంచి సాలిడ్ స్టోరీ కానీ ఇవి ఉంటేనే కిక్ 3 అనేది వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ముందుకి. లేదనుకుంటే ఆ కిక్ ఏదైతే కిక్ 1 వచ్చిందో ఆ కిక్ ట్యాగ్ అని పోద్దు, కిక్ 1 మూవీకి బ్యాడ్ ఫేమ్ తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, అటు హీరో కానీ. సో అటువంటి ఏమి చేయకుండా మ్యాక్సిమం ఒరిజినల్గా తీసుకొచ్చినట్లయితే డెఫినెట్గా రవితేజ గారికి హిట్ వస్తుంది. సురేందర్ రెడ్డి గారు కూడా ఫామ్లోకి అయితే పడిపోతారు, హిట్ ఫామ్లోకి అయితే, హిట్ ట్రాక్లోకి అయితే వచ్చేస్తారు, అందులో డౌట్ లేదు. సో చూద్దాం. ఎందుకంటే రవితేజ గారి ఫ్యాన్స్ అయినా కానీ సురేందర్ రెడ్డి గారి ఆయన డైరెక్షన్ కూడా చాలామందికి ఇష్టం. ఆయన ఫ్యాన్స్ కానీ అందరూ కోరుకునేది ఒకటే, మా డైరెక్టర్ గారి దగ్గర నుంచి, మా హీరో దగ్గర నుంచి ఒక్క హిట్ కావాలి, ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. ఎందుకంటే ప్రీవియస్గా ఏవైతే ఫిల్మ్స్ వచ్చినాయో అంతగా మమ్మల్ని సాటిస్ఫై చేయలేదు అని ఫ్యాన్స్ ఏదైతే ఆరాటపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మంచి కిక్ వచ్చేలాగా, మంచి బూస్ట్ ఎక్కేలాగా ఇవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకుని మంచి సినిమా స్టోరీ కాన్సెప్ట్ తీసుకురాగలిగితే, మంచి సబ్జెక్ట్తో వస్తే డెఫినెట్గా హిట్ కొడితే ఇంకా అది పీక్ లెవెల్ అయితే ఉంటుంది. ఇప్పుడు పాన్ ఇండియా హడావుడి కూడా నడుస్తుంది కాబట్టి మ్యాక్సిమం వీళ్ళు పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీస్తే మంచి కంటెంట్తో చూసుకోకలేదు, దుమారం అయిపోద్ది, మామూలుగా ఉండదు. సో అది ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ కాంబినేషన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. బట్ పవన్ కళ్యాణ్ గారు కూడా సురేందర్ రెడ్డి గారితో తీస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారితో కూడా రేసు గుర్రం సినిమా తీసి ఎంత పెద్ద హిట్ కొట్టిందో మనందరూ తెలిసిందే. రవితేజ గారితో కూడా కిక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరూ తెలిసిందే. చిరంజీవి గారితో కానీ, సైరన్ నరసింహారెడ్డి మరీ అంత ఏం కాదు, పర్వాలేదు, హిట్ అయింది, అందులో మనం ఏమీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ సురేందర్ రెడ్డి గారితో వర్క్ చేయాలని చాలామంది డైరెక్టర్స్కి అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయన యాక్షన్ కానీ, ఆయన యొక్క డైలాగ్స్ కానీ, ఆయన యొక్క మూవీస్ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంటుంది. మీరు రామ్ చరణ్ గారితో కూడా చూడొచ్చు, అది కూడా పెద్ద హిట్టే. బట్ ఈసారి పవన్ కళ్యాణ్ గారితో ఒరిజినల్ స్టోరీ చేయాలనుకుంటే కొంచెం మంచి స్టోరీ చేయాలి, రవితేజ గారితో కూడా మంచి స్టోరీ అయితే చేయాలి. సో అది ఓవరాల్గా సురేందర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, రవితేజ గారు వీళ్ళ ముగ్గురు కలిపి సినిమా తీసినా కానీ అద్భుతంగా ఉంటుందేమో లేదో నాకు తెలియదు కానీ, బట్ బాగుంటుంది. అది స్టోరీని బేస్ అయ్యి ఉంటుంది, అది ఖచ్చితంగా స్టోరీని బేస్ అయ్యి ఉంటే అందులో వీళ్ళిద్దరు మ్యానరిజమ్స్ కానీ, ఇద్దరు స్టైల్స్ కానీ, వీళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే ఉంటుందో ఫ్యాన్స్ అందరికీ తెలుసు కదా, మనందరికీ తెలుసు. అది తీసుకురాగలిగితే స్క్రీన్ మీద డెఫినెట్గా పీక్ లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, డౌటే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సురేందర్ రెడ్డి గారికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఏదైతే సురేందర్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, సురేందర్ రెడ్డి గారు కానీ, మన రవితేజ గారు కానీ, ఇద్దరు కాంబినేషన్స్లో మూవీస్ వస్తే ఎలా ఉంటుంది, అదేవిధంగా ఎవరితో చేయబోతున్నారు, ఇవన్నీ కంప్లీట్ అప్డేట్స్ అయితే మీకు ఇచ్చానుకుంటున్నాను. ఈ వీడియో మీకు మాత్రం కానీ నచ్చినా కానీ తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.